హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ 50 డేస్ 50 వీడియోస్. ఏదిలాబాద్ డే 9. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి దేవాలయం. లొకేషన్ వచ్చేసి ఏదిలాబాద్ లో ఉంది. మండల్ వచ్చేసి గట్కేశ్వర్ వస్తుంది. డిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి వస్తుంది. నేను టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతా, చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఈ టెంపుల్ అతి పురాతన కాలం నాటి టెంపుల్. అప్పట్లో ఆండాల అమ్మవారి పరమ భక్తులైన అప్పాల దీశికాచార్యులకు స్వయంభుగా అమ్మవారు కలలోకి వచ్చి శ్రీ విల్లి పుత్తూరుకి రప్పించుకుందట. అలా అప్పాల దీశాచార్యుల వారు ధ్యాన రూపంలో ఉండగా అమ్మవారు స్వయంభుగా విగ్రహ రూపంలో దర్శనమిచ్చి నన్ను శ్రీ విల్లి పుత్తూరు నుంచి తీసుకొని ఏదిలాబాదు అనే గ్రామంలో తీసుకెళ్లి అక్కడ ప్రత్యక్షించు అని అమ్మవారు చెప్పగా అమ్మవారి మాట మేరగా శ్రీ అప్పాల దీశికాచార్యుల వారు ఆండాలమ్మకు గుడి కట్టి అమ్మవారిని ప్రత్యక్షించి అప్పటి నుంచి అయితే పూజలు అయితే చేయడం స్టార్ట్ చేసినారట. అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు 6 రోజుల పాటుగా అంగరంగ వైభవంగా జరుగుతాయట. చాలా బాగా జరుగుతాయట. దగ్గరలో ఉంటే ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మొత్తము రాతి కట్టడాలే ఉన్నాయి ఇక్కడ టెంపుల్ చుట్టూరా. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ టెంపుల్ ముందే అతిపెద్ద కళ్యాణ మండపం కూడా ఉంది. ఇంకా ఇక్కడ రథశాల కూడా ఉన్నది. రథం కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కోనేరు కూడా ఉంది. అతిపెద్ద కోనేరు కూడా ఉంది. టెంపుల్ మొత్తం చాలా బాగుంది. అమ్మవారి దగ్గర అయితే చాలా ముడుపులు కూడా కట్టినారు. కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కూడా కట్టిపోయినారు. టెంపుల్ మొత్తం కంప్లీట్ గా చాలా బాగుంది. దగ్గరలో ఉంటే ఒక్కసారి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి. మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్